నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంకా ఇంట్లో వడియాల హడావిడి మొదలవుతుంది. ఎప్పుడు పెట్టే బియ్యం పిండి రవ్వ వడియాలు కాకుండా ఈసారి నోట్లో వేస్తే కరిగిపోయేలా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే టమాటా వడియాలు ట్రై చేద్దామా? పప్పుచారు చేసుకున్న రోజు ఈ వడియాలు పక్కనే ఉంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు, అంత బాగుంటాయి. మనము కుక్కర్లో సింపుల్గా ఈ టమాటా వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్లోకి 2 గ్లాసుల బియ్యంని తీసుకోండి. మీరు ఏ బియ్యంనైనా తీసుకోండి, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బియ్యం తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యం తీసుకున్నారనుకోండి, 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలి అనుకోండి, ఇంకొక గ్లాసు ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్లో, 1 విజిల్ లో ఫ్లేమ్లో వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎర్రగా ఉన్న టమాటాలను, ఒక మీడియం సైజు ఒక 4-5 టమాటాలను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద పెట్టేసాం కదా బియ్యంని, చూడండి మనకు విజిల్ తీసి చూస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇన్ కేస్ మీకు ఉడకలేదు అనుకోండి, ఇంకో కొంచెం వాటర్ వేసి మళ్ళా కొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇలా ఉడికిన తరువాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం ఇందులోకి వేసేసుకున్న తరువాత మనం దీంట్లోకి ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము, టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇది మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తరువాత వాటర్లో చేయిని ఇలా డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ప్లేట్లో ఒత్తేసుకోవాలి. మీ దగ్గర ప్లేట్లు కానీ కవర్ కానీ ఏది వీలవుతే అది అందులోకి ఒత్తేసుకోండి. ఇలా అన్నీ ఇలా ప్రెస్ చేసుకున్న తరువాత ఎండలో పెట్టేసుకోవాలి ఒకరోజు. ఇలా ఒకరోజు పెట్టేసుకున్న తరువాత మనం వాటిని మళ్ళా టర్న్ చేసి మళ్ళీ ఇంకొక రోజు ఎండలో పెట్టుకోవాలి. ఇలా 2 డేస్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు టమాటా వడియాలు అనేవి మంచిగా ఎండుతాయి. ఎండలేదనుకోండి, మనకు ఆయిల్లో వేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రావు. సో ఇలా మంచిగా క్రిస్పీగా వచ్చిన తర్వాత మనం ఆయిల్లో వేసుకొని ఒకటి చూడండి ఇలా చిన్న ముక్క వేసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది, మంచిగా పొంగుతుంది. కాబట్టి ఇలా 2 వేసుకొని మనము అన్నంలోకి వేయించుకుంటే మన టమాటా వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. పప్పులో కానీ సాంబార్లో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.